నటి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మహాసభ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆ సభలు అంత తక్కువ వ్యవధిలో 600 మంది డెలిగేట్స్ ఆ సభా వేదిక మీద కూర్చుని ఏర్పాట్లు చేసిన జనసేన నాయకుల్ని అభినందించాల్సిందే. సభలో 2-3 హైలైట్స్ గా నిలిచినాయి. చెప్పే మాటలో నీతి, చేసే పనిలో నిజాయితీ ఉన్న ఏకైక నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పినట్లే 2019లో ఓడిపోయిన తర్వాత పారిపోలేదు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. 2019 నుంచి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. నవంబర్ 3, 2019 భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో లాంగ్ మార్చ్. నవంబర్ 15, 2019 డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆహార కేంద్రాలు. డిసెంబర్ 12, 2019 రైతు సౌభాగ్య దీక్ష. డిసెంబర్ 31, 2019 అమరావతి రైతులకు అండగా కార్యక్రమం. 12, 2021 సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా కార్యక్రమం. 24, 2021 కరోనా బాధితుల కోసం సేవా కార్యక్రమం. 27, 2021 కోవిడ్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సిలిండర్ల అందవేత కార్యక్రమం. అక్టోబర్ 2, 2021 శ్రమదాన కార్యక్రమం. 7, 2021 నివార్ తుఫాన్ బాధితులకు అండగా సౌభాగ్య దీక్ష. 12, 2021 శ్రమదాన కార్యక్రమం మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ సభ. జనవరి 9, 2022 దివీస్ బాధితుల అండగా కార్యక్రమం. 20, 2022 మత్స్యకారుల కోసం పోరాట కార్యక్రమం. 1, 2022 విద్యుత్ ఛార్జీలపై పోరాటం. 12, 2022 మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మర్చిపోలేని సంఘటన, దేశంలోనే మొట్టమొదటిసారి చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు తన సొంత డబ్బు నుంచి ఆర్థిక సాయం అందించినది జనసేన అధినేత. తొలి విడతగా 31 కుటుంబాల్లో కౌలు రైతు కుటుంబాలకు 31 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు, భరోసా కల్పించారు. ఏప్రిల్ 23, 2022 రెండో విడతగా 40 మంది కౌలు రైతులు చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 40 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందించారు, ఆర్థిక భరోసా కల్పించారు. ఆ కార్యక్రమం. 9, 2022 మూడవ విడతగా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు 127 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ₹1,27,00,000 కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఆ కార్యక్రమం. జూన్ 19, 2022 4వ విడత కౌలు రైతులకు 70 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ₹73 లక్షల ఆర్థిక సాయంగా ఆర్థిక భరోసా కల్పించారు. ఆ కార్యక్రమం. 3 జనవాణి కార్యక్రమం. జూలై 10 జనవాణి కార్యక్రమం. జూలై 16, 2022 50 మంది రైతు కుటుంబాలకు 5వ విడతగా ₹50 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ కార్యక్రమం. జూలై 17, 2022 జనవాణి కార్యక్రమం. 20, 2022 6వ విడతగా కౌలు రైతు కుటుంబాలకు 119 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ₹1,19,00,000 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయంగా భరోసా కల్పించి ఆ కార్యక్రమం. 21, 2022 జనవాణి కార్యక్రమం. అక్టోబర్ 16, 2022 జనవాణి కార్యక్రమం. 5, 2022 ఇప్పటం గ్రామస్తులతో భేటీ అయిన కార్యక్రమం. అక్టోబర్ 13, 2022 జగనన్న ఇళ్ల అవినీతిపై కార్యక్రమం. డిసెంబర్ 18, 2022 7వ విడతగా కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కార్యక్రమం. 210 మంది కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ₹2,10,00,000 ఆర్థిక సాయం చెక్కులు అందించారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మొత్తం 650 మంది కౌలు రైతులు చనిపోతే 7 విడతల్లో వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ₹6,50,00,000 మొత్తం అందించారు, ఆర్థిక భరోసా కల్పించారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రియల్లీ హెడ్స్ అప్ సార్. ₹6,50,00,000 ఆర్థిక సాయంగా తను ఇస్తే ఎక్కడా రాజకీయంగా వాడుకోలేదు దాన్ని. ఇటువంటి నాయకుడిని కదా పార్టీలకు అతీతంగా మనం అందరం రేపు సపోర్ట్ చేయాల్సింది. జనవరి 12, 2023 యువశక్తి కార్యక్రమం. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే సాయం చేయాలి అంటారు, అలాగే చేస్తున్నారు. అదే మిగిలిన రాజకీయ పార్టీలు నాయకులు అయితే ఎలక్షన్ ముందు రోజు రాత్రి మాత్రం నోటు కోసం డబ్బులు ఖర్చు పెడతారు, పంచి పెడతారు. రియల్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. నటి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మహాసభ
సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆ సభలు అంత తక్కువ వ్యవధిలో 600 మంది డెలిగేట్స్ ఆ సభా వేదిక మీద కూర్చునే ఏర్పాట్లు చేసిన జనసేన నాయకుల్ని అభినందించాల్సిందే. సభలో 2-3 హైలైట్స్గా నిలిచినాయి. చంద్రబాబు నాయుడు గారు తక్కువ మాట్లాడినా కానీ సభ నిర్వహించింది జనసేన పార్టీ కాబట్టి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ పొత్తుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కన్విన్స్ చేసే విధంగా మాట్లాడారు. అలాగే జగన్ రెడ్డికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక పార్టీకి సంబంధించి జనసైనికులను వీర మహిళలను తనతో కలిసి రమ్మని సలహాలు ఇస్తున్న సూచనలు ఇస్తున్న వాళ్ళకి గట్టి వార్నింగే ఇచ్చారు. పార్టీకి సలహాలు సూచనలు ఇస్తున్న వారిపై ఘాటుగానే స్పందించారు పవన్ కళ్యాణ్. నా వ్యూహాలని తప్పుపట్టకండి, నన్ను నమ్మండి. 10 సంవత్సరాలుగా అవమానం పొందిన నన్నే మీరు ప్రశ్నిస్తారా? నేనేం సంపాదించుకున్నాను? దేశం రాష్ట్ర ప్రయోజనాలే కదా నేను చూస్తోంది, వాళ్ళ క్షేమం కోసమే కదా నేను ఏ వ్యూహం చేసినా. నా మద్దతుదారులైతే నాతో కలిసి రండి కలిసి యుద్ధం చేద్దాం అని ఒక రకంగా వార్నింగే ఇచ్చినట్టుగా చెప్పారు. ఇక ఒక మాట, నమ్మడం తప్పితే మనం చేసే పెట్టుబడి ఏమీ లేదు. ఒక్క నమ్మకంతో దీర్ఘకాలంలో సమాజానికి మంచి చేసే ఒక నాయకుడికి మనం అండగా నిలబడినట్టు అవుతుంది, చేయందించినట్టు అవుతుంది. మనం నమ్ముతున్నది ఒక నిజాయితీపరుడైన నాయకుడినే కదా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.